మీరు 5గురు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? మీరు ఇంకొక 4 అబ్బాయిలు. నా బండి ఉంది కదా. అదే నువ్వు వీడియోలో పడ్డానికి వచ్చినావా లేకపోతే నన్ను ఫాలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? వీడియోలో పడ్డానికేనా? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నాకు. ఇప్పుడు 3 పిల్లలా? 8 మంది ఆమెకి. ఈ చిన్న బాబు 8 మంది పిల్లల మీకు? పూటనే 9ంటికి జంపిండ్లు కదా మరి ఇక్కడ మరి ఇట్లా మీకు రక్షణ ఉందా? నాకు తెలియదమ్మో, నాకు ఎక్కలేదు. పొద్దున మీరు లేరా 9ంటికి? అడగగానే పరదేసుకుంటావా? ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడు అయితేనే ఉంటుంది వాళ్ళకి. ఆయన కత్తితోని అట్లా నరకడం జరిగింది, అది ఎంతవరకు కరెక్ట్? మేము అక్కడ ఉంటాం. తెలుగోళ్ళు ఎవరు వీడియో కాల్లో దీంట్లో మాట్లాడారు, ఎవరు మాట్లాడారు, వాళ్ళందరూ ఒకటే చిచోరలాగా తయారైతురు, గంజాయిలు ఇవన్నీ తాగి తిని. ఈ బస్సులో మగపూరలు నిలబడడం అయినా ఇక్కడ చాలా గడబడిలో ఉంటది, ఎప్పుడు ఉంటది. వీళ్ళు ఏమన్నా గంజాయి తీసుకుంటారా? ఈ అమీర్ అయినా కావచ్చు, లేకపోతే సుమన్ అయినా కావచ్చు, ఇక్కడ ఎవరున్న పిల్లలైనా కావచ్చు. అబ్బాయి ఏమైనా గంజాయి తీసుకుంటాడా? తీసుకుంటాడు, అమ్ముతాడు. సుమన్ కూడా తీసుకుంటాడు, తెచ్చేట ఆయన కూడా చేస్తాడు, ఆయన కూడా అమ్ముతారా? సింగరేణి స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. మొత్తం తాగుబోతులు ఎక్కువ, అంటే మొత్తం ఇక్కడ అక్కడ తాగుబోతులు ఎక్కువ ఉంటారు. మాకు డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. నా ఇంటి మీదకి, నా పిల్లలకే కానీ, నా ఇంటి మీదకే కానీ ఎవరన్నా వస్తే పోలీసు వాళ్ళదే బాధ్యత. ఎందుకంటే ఇవన్నీ ఇట్లా నేను చెప్పినందుకు కూడా పగలు పెట్టుకుంటారు. మా ఇంటి మీదకే కానీ, మా పిల్లగాని మీదకే కానీ ఎవరు వచ్చినా కూడా ఇంత కొడుతుంటే మా అన్న ఎవరికి ఇంత గొడవ జరుగుతుంటే ఆగలేకపోతుండే, ఇట్లా పోయి ఎవరికి అక్కడ పంపిస్తుండే, కానీ అంతమంది చూసి మా అన్నకి ఎవరికి కాపాడలే. పండుకున్నాడు, లేచి పిల్లలకి స్కూల్ చేసి పెట్టి వస్తుంటే చంపేసిండు వాడు. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. నిజంగా సింగరేణి కాలనీలో ఇది జరిగినటువంటి ఘటన చాలా దారుణం అని చెప్పొచ్చు. హమీర్ 37 సంవత్సరాలు. సుమన్ అనే వ్యక్తి చాలా దారుణంగా, ఇప్పుడు బోనాలకు ఎవరైతే మొక్కు ఉందని చెప్పేసి అంటే ఆ కోళ్ళనైనా కావచ్చు, సో మేకలనైనా గొర్రెలనైనా కూడా సో నరికినట్టుగా చాలా కషాయంగా అందరూ చుట్టుపక్కల అక్కడ చూస్తూ ఉన్నారు. నేను నా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి, మీకు వీడియో చూపెడతా. చాలా దారుణంగా నిల్చుంటూ ఉంటే ఒక 4-5 లేడీస్ కూడా అక్కడే నిలబడ్డారు, అరుస్తూ ఉన్నారు తప్పితే కానీ కనీసానికి మేము బ్యాక్ సైడ్ నుండి వెళ్ళి మరి ఏదైనా ఒక దానితో ఆ సుమన్ అనే వ్యక్తిని కొట్టైనా లేకపోతే సైడ్ నుండి అయినా ఏదైనా వేసినా కూడా ఆ కత్తైనా అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్యలో అంటే స్నేహబంధం బాగానే ఉంది, బాగానే మాట్లాడుకునే వాళ్ళంట. కొన్ని కక్షల కారణాల వల్ల మళ్ళీ పొద్దున మాట్లాడుకునే సమయంలో అంటే సుమన్ అనే వ్యక్తి గంజాయి తాగడం వల్ల ఇలా ప్రవర్తించిండా అనేది మాత్రం ఇప్పటిదాకా తెలియలేదు. ఎందుకంటే సుమన్ అనే వ్యక్తి సో పరారీలో ఉన్నాడు, ఆయన కోసమే అంటే పోలీస్ వాళ్ళు హైదరాబాద్లో మేము కనుక్కుంటే సో మేమైతే కేసు ఫైల్ చేసాము. సో తన పరారీలో నుండి అయితే మేము ట్రై చేస్తున్నామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఇది అంటే సమాజం ఎట్టిపోతుంది, ఇంతమంది తిరుగుతున్న మధ్యలో ఒక వ్యక్తి అంత దారుణంగా కొబ్బరి బొండాల కత్తితో సో చంపడం అనేది అయితే నేను చాలా దారుణం అని చెప్పొచ్చు. నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్న ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆటో డ్రైవర్స్ ఏనంట. ఎంతైనా కష్టపడితేనే ఒక 10 రూపాయలు కష్టపడితేనే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తీసుకొని వస్తారు. ఆసరిగా ఉన్నటువంటి కొడుకే చనిపోయింది. ఇప్పుడు వీళ్ళకి జీవనాధారం ఏంటి? ఒక చిన్న పొరపాటు ఈరోజు ఈ ఫ్యామిలీని అంతా ఇంత దారుణంగా కూర్చోబెట్టవలసి వచ్చింది. సుమన్ వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, పిల్లలు ఉంటారు కదా, తల్లిదండ్రులు ఉంటారు కదా. సో ప్రతిదీ ఆలోచించుకోవాలని చెప్పేసి ఎన్ని టైమ్స్ మేము చెప్పినా కూడా అంటే మేము చెప్పడం అని కాదు, కానీ సమాజంలో ఏం జరుగుతుంది, మనం పెరిగే అంటే తల్లిదండ్రులు మన పెంపకంలోనే ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్పిన మాటలు నిజంగా చాలా ఇదండి. ఎందుకంటే మనం చేసే వాటిని బట్టి చూసి చేస్తూ ఉంటారు. నాకు ఆ వీడియోలో అంటే అంతమంది అక్కడ
నిలబడి చూస్తున్నారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా. అది చాలా దారుణం. ఎందుకంటే కనీసము భయపడినావో బండలు బట్టి కొట్టడం ఏదో సంథింగ్, అంటే మమ్మల్ని ఎక్కడ చంపేస్తారో అన్న భయంలో చేయలేకపోయినా అసలు మాకెందుకు ఇది, మేము ఎందుకు కాపాడాలి అనుకున్నారా అంటే కొంతమంది కక్ష కూడా ఉంటుంది. ఎందుకంటే ముస్లిం వాళ్ళు హిందువులని కొన్ని మాట్లాడుతూ ఉంటారు, నేను చెప్పడం అని కాదు, వీటి వల్ల ఏమైనా జరిగిందా. సో నిజంగానే సుమన్ కంపడానికి కారణం ఏంటి, అసలు అంత కక్ష కట్టుకొని మరి ఒక వ్యక్తిని అంత దారుణంగా కసాయిగా ఎలా చంపిండు, ఒకసారి వాళ్ళ అమ్మనైతే అడిగి చెప్దాం. అమ్మ నమస్తే. ఫస్ట్ మీకు సారీ, నాకు ఏం చెప్పలేను. सारा बोलो जी, क्या बोलते, मैं कुछ नहीं बोल सकती, मेरे से नहीं होता बोलना कुछ भी. దుష్మన్ మేరే బచ్చకు ఖా లియా. మంచిగా ఉండేడా హమేర్, ఎట్లుండేవా? మంచిగా ఉండే ఎంత మందితో అడుక్కుండ్రి ఆయన ఎట్లా ఉన్నాడు, ఎట్లా ఉంటుండే ఆయన అని. ఆయన నిన్న ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో అసలు కక్ష ఏం డబ్బులు తీసుకోలే, ఆయనతో ఏం గొడవలేదు మాకు. అయిన పిల్లలకు ఇప్పుడు ఆటో అది కొంచెం గ్యాస్ పిరమైంది కదా, అప్పటి నుంచి ఆటో నడిపిస్తలేడు, బట్టలు అమ్ముతుండు ఆయన. ఇట్లా ట్రాలీలో వేసుకొని బట్టలు తెస్తానికి పోయిండు ఆయన, తీసుకొస్తానికి పోయిండు. 4 గంటలకు వచ్చిండు పొద్దుగాల. ఈ రోజు పొద్దున్న బాంబే నుంచి పొద్దుగాలనే వచ్చిండు ఆయన. వచ్చి పండుకున్నాడు, లేచి పిల్లలకి స్కూల్ గిడిచి పెట్టి వస్తుంటే చంపేసిండు వాడు. వస్తుంటేనే పిల్లలకి గిడిచి పెట్టి వస్తుంటే చిన్న పిల్ల చూసిందంట. మీరేమవుతారా? నేను చెల్లె అవుతా ఆమెకి, ఆయనకి. అంటే వాళ్ళిద్దరికి ఎన్ని సంవత్సరాల నుండి ఫ్రెండ్షిప్? మేము అందరం ఒక్క దగ్గరనే ఉంటాం. ఇక సుమన్ కూడా ఇక్కడే ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే ఉంటాడు ఆయన. అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇట్లా కులం అవి ఇవి పెట్టుకొని మేము అది చెయ్యము, కానీ ఆయన ఇట్లా చేసిండు మా అన్నని. గాయంగా కొట్టిండు బాగా, ఎవరు కాపాడలేరు. అసలు ఇంత కొడుతుంటే మా అన్న ఎవరికి ఇంత గొడవ జరుగుతుంటే ఆగలేకపోతుండే, ఇట్లా పోయి ఎవరికి అక్కడ పంపిస్తుండే, కానీ అంతమంది చూసి మా అన్నకి ఎవరు కాపాడలే. చుట్టుపక్కల వాళ్ళు చుట్టుపక్కల వీడియోలు తీయడానికి టైం ఉంది వాళ్ళకి, కానీ ఇట్లా కాపాడడానికి టైం లేదు వాళ్ళకి. వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా శత్రుత్వం ఉందంటే కొట్టుకున్న ఏం లేదు ఆయనతోని, ఆయనకి నాకు మాటలే లేవు. చిన్న పిల్లగాడు ఆయన, ఆడు ఎంత 18 సంవత్సరాలు ఏమో ఉన్నాడు ఆడు, అంతే. ఆయనకి ఏం లేదు. మీ ఇంటికి వచ్చి మాట్లాడడం, అన్ననే అంటుండే ఆయన, అన్ననే అంటుండే. పిల్లలకి తీసుకుపోతుంటే పోతప్పుడు చెప్పినాడంట, అన్న ఆరే అవుతా ఆ బచ్చంకు చోడికి ఆరో అన్నాడంట ఆయన. మా అన్న పిల్లలకి ఇడిచిపెట్టి వస్తున్నా అనగానే ఎక్కడ నిలబడిండో ఏమో, గల్లీల నుంచి వస్తుంటే కొట్టేసిండు. అంటే ఇప్పుడు మంచి వ్యక్తి అంటున్నారు, అంటే మీ దగ్గర మాట్లాడడం అవన్నీ, అంటే ఎవరైనా మీ అన్న మీదికి అట్లా ప్రేరేపించి చంపించిరా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వేరే మంది ఎవరు పంపించారు వాళ్ళకు కూడా అరెస్ట్ చేయాలి. ఎవరు వాళ్ళు, ఆయన ఆ పిల్లగాడైతే ఇవన్నీ చెయ్యడు. ఆయనకు ఎవరు చెప్పిండ్రు చెయ్యమని, ఇది మేము చెయ్యి, మేము ఇట్లా చేస్తామంటే వాళ్ళకు కూడా పట్టుకోవాలి కదా. అంటే ఏమన్నా మీ బాబుకి వేరే వాళ్ళతో ఏమైనా బయట కక్షలు ఉండడం, గొడవలు? ఏం గొడవ లేదు, ఎవరితో ఏం గొడవ లేదు. అందరితో కలిసి మెలిసి ఉంటుండే ఆయన. ఎన్నో అబ్బాయి? మీకు ఎంతమంది? ఫస్ట్ పెద్ద బాబు ఈయననే, ఇంటికి పెద్ద బాబు. పాప ఇద్దరేనా? నాకు 8 మంది, 6 మంది బాబులు, 2 బిడ్డలు. ఫస్ట్ అబ్బాయి ఆయన నేను. అంటే ఎప్పుడైనా చెప్పేటోడా నాకు ఇట్లా ఏమన్నా అంటే ప్రాణహాని? ఏం చెప్పలేడు అట్లా. కానీ మీతో ఎట్లుండేటోడు? మంచిగా ఉండేటోడు మాతో అసలు మాకి అట్లా ఆయనకు చూస్తే ఎట్లానో అనిపిస్తుంది. మాకే ఎట్లా తీసుకుపోయినా మాకే అది అయితే లేదు. తీసుకొస్తామేమో అనుకున్నాం మేము హాస్పిటల్ నుంచి కాపాడి, కానీ ఇట్లా పంపిస్తామని అనుకోలేదు. సారీ, ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని కాదు, మీకు ఎప్పుడైనా చెప్పిండా, ఏమైనా చెప్పిండా అంటే ఇట్లా ఎవరైనా? నేను చెప్పింది అర్థమవుతుందా? कुछ भी नहीं बोले, घर में से कुछ भी बोल के नहीं निकले. बच्चों को ले लेके गए उन्होंने, फ़ोन करे थोड़ी देर पहले मेरे को. बच्चों को टिफिन नहीं है आज, स्कूल 3 पीस లేరంట, ఇవాళ టిఫిన్ కట్టు అని చెప్పినారు. అయితే खाना नहीं है आज, टिफिन बनो बोल के बोला, तो मैं टिफिन बनती हूँ बोल के अच्छा बोल के कट कर दिए फ़ोन. उसके बाद में फ़ोन नहीं आया, कुछ भी नहीं. दूसरे जने आके खटका मारे, आमिर भाई को मार दिए ऐसा बोल के. కనీసము ఈ చిన్న బాబు కూడా గుర్తుకు రాలేదా? ఎంత చిన్నగా ఉన్న బాబుని నిజంగా ఆ చంపిన అతనికి ఈ బాబు తెలుసా, చిన్న బాబు ఉన్నాడు అని చెప్పి? తెలుసు, ఇక్కడనే ఉంటాడు ఆడు, బస్తీ పొరగాడే ఆడు. ఎందుకు తెలియదు ఆయనకి? అంత తెలుసు ఆయనకి. వాళ్ళ అమ్మకి తెలుసు, అందరికి తెలుసు. వాళ్ళ అమ్మ ఇంకా కొట్టు అని చెప్తుంది, నిలబడి ఎదురుగా. కొడుకు చంపుతుంటే ఇంకా కొట్టు అంటుంది ఆ పిల్లగాడు వాళ్ళ అమ్మ. పింక్ కలర్ చీర నైట్ మీద సిలిండర్ నెహ్వాగతే. ఆ బాబు సిలిండర్ కాలేదు కదా, ఇంకా అయిందా కాలేదా?
ఆయనకు వాళ్ళమ్మ దారు అమ్ముతుంది, వాళ్ళమ్మ మిత్తికి పైసలు ఇస్తుంది, వాళ్ళమ్మ చరిత్రం బాగలేదు, మొగోళ్ళంట తిరుగుతుంది, ఆమె మంచిది కాదు, వేస్ట్ ఆమెది. సుమన్ వాళ్ళ అమ్మనా? సుమన్ వాళ్ళమ్మ వాళ్ళ భార్య కోడలు వెళ్ళిపోయింది, ఇంట్లోకి వెళ్ళి అల్లుడేమో బిడ్డకి ఇడిచి పెట్టిండు, ఆమె మంచిది కాదు, అట్లా అమ్ముతుంది, అట్లా చేస్తుంది. ఆ పిల్లగానికి ఏం తాగిపించిందో మా బాబు కొట్టిండ్రు వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ప్రభుత్వం పోలీసుల నుండి అయినా కావచ్చు, ఒకవేళ ఈ చుట్టుపక్కల మీకు సంబంధించినటువంటి కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే ఏం డిమాండ్ చేస్తున్నట్టే ఆమెకు సాయం కావాలి. ఆమె ఎట్లా బతకాలి చెప్పండి. ఇప్పుడు మీరు ఇంతమంది పిల్లలను తీసుకొని వారికి ఊరి శిక్ష పడితేనే ఇంకో ఇల్లు ఆగం కాదు, లేకుంటే ఇలానే ఇంకో పిల్లలు ఆగమవుతారు, ఇట్లానే చేస్తా పోతారు. ఇంకా వీళ్ళు గవర్నమెంట్ పట్టించుకుంటా లేదా అనే ఇంత చేస్తుండ్రు. పిల్లలందరూ చిన్న పిల్లలు మటర్లు చేస్తుండ్రు, చిన్న పిల్లలు. ఆయనది ఏజ్ ఉందా మటర్ చేసేది? తాగి అట్లా చేసేసాడు మొత్తం. గవర్నమెంటే అస్సలు కారణం అంటే గవర్నమెంట్ వీళ్ళకి ఊరి శిక్ష వేయాలి, ఆడికి చంపాలి. మా ముంగట చంపితేనే గవర్నమెంట్ ఈమెకి ఏం సాయం చేయకున్నా కానీ ఆ సాయం అయితే చేయాలి, ఆడికి చంపాలి అంతే. మీకేమన్నా హెల్ప్ కావాలా అంటే ఇట్లా ఇవన్నీ జరుగుతున్నాయి ఎట్లా కదా, పిల్లలు ఎట్లా బతకాలి చెప్పు? చిన్న పిల్లలు ఉన్నారు నాకు. ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలా? 8 మంది ఆమెకి, ఈ చిన్న బాబు 8 మంది పిల్లల మీకు? ఎవరెవరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? ఒకసారి మీరు అందరు ఇట్లా అందరు ఎంతమంది పిల్లలు మీ అన్నయ్యకి? ఇప్పుడు ప్రస్తుతంకి అయితే 7 మంది ఉన్నారు. 7 మంది పిల్లలు. అబ్బాయిలు ఎంతమంది, అమ్మాయిలు ఎంతమంది? 4 బేటే, 2 అబ్బాయిలు 2 బేటియా 5 బేటే. అంటే కమల పిల్లల? లేదు, అందరు 8 మంది. ఏమైనా అంటే ఓన్లీ ఆటో డ్రైవర్ ఇంకేమైనా పని చేసి? ఏం లేదు, ఆటో డ్రైవరే ఉండే. ఈ ఆటోలు నడుస్తలేదు, ఓలా ఊబర్ వాళ్ళు పైసలు ఇస్తలేరు అని ఆ బట్టలది బిజినెస్ అయినా చేద్దామని పోయిండు అమ్మ. ఫస్ట్ సారి పోతేనే పిలిచి ఇట్లా చేసేసిండ్రు. कुछ भी नहीं साहब मैडम, यहाँ पर जो भी हो रहा है वो लोगों का इंसाफ दिलाना। बच्चे छोटे छोटे हैं जिसकी मेहनत उन्होंने करके जी लेते, उन्हें अचानक बुला के ऐसा करता बोल के उन्होंने भी नहीं सोचे थे। सुने, अब उन लोगों को उनका हक उनको दिलाना। अब उनकी अम्मी है, उनकी अम्मी की जगह पे भाईना है, बहनों की जगह पे अब ये बच्चे पिते हैं, ये बच्चों को मदद करना, पूरे बच्चों को। అక్క మీరేమవుతారు? బస్తీ వాళ్ళం అయితే ఇక్కడేనా? ఎట్లుంటారు మీతో? మంచిగా ఉంటారు, మంచి నుంచి అందరు మంచిగా ఉంటారు. ఈ 10 గొట్టంగా ఇట్లా చేసిన तो बच्चे को ऐसा मारा हराम दादा, ले जाके 8 बजे तक भी मेरा बच्चा यहाँ चौरास्ते पे था। उसको बुला के तो बच्चों को छोड़ के आते ठहरो बोलते ही पकड़ लिया, उधर ही काट के टुकड़े करके ये चमड़ा निकला तो भी पाँव के नीचे रख के खुंदल के कट्टे से मार रहा। सब जने ऊपर से देख रहे बिल्डिंगों से, मगर नहीं छुड़ाए, कोई नहीं देखे। वो कट्टे को देख के पूरे लोग हट गए। बहुत तकलीफ। మీరేమవుతారక్క? मैं पुप्पू है बच्चे को, मैं भतीजी है वो, उसको इंसाफ होना। नानी इन्होंने अम्मी है इनके। बोलो भाभी तुम भी इंसाफ होना, बोलो क्या करते बच्चे छोटे छोटे। अच्छे सबसे अच्छे थे, अच्छे थे, सबसे अच्छे थे, अच्छे रहते थे सबसे। एक दिन जोरू को बाहर नहीं भेजा, घर के अंदर से कदम बाहर नहीं निकाला, बैठे जगह पाल लिया बच्चों को। उसको दुनिया की मुसीबत उठाया वो बच्चों के वास्ते। మీరేమవుతారు? ఎట్లుండేటోళ్ళు మీతోనే? మంచిగా हमारे भाई को बावत को मेरे होना, इंसाफ होना, बच्चे वाला हरा भरा घर के वाले को उजाड़ दिए। इंसाफ होना मेरे भतीजे को, इंसाफ होना। छोटे छोटे 8 बच्चे कैसा चलेंगे?
मेरे भतीजे को इंसाफ होना। మీరు వాళ్ళ అమ్మ అవుతారా అండి? వాళ్ళ మమ్మీనా? अम्मा है वो। ఎట్లున్నట్టు మీతో మంచిగానే ఉండేదో మంచిగానే अच्छा था जी मेरा भतीजा, कोई भी बहस करे तो उनको जाके रफे दफे करता था मेरा भतीजा। कोई उसको छुड़ाने नहीं आया, देखो उन्हें तो भी कितनों के बीच में गया मगर कोई उसको छुड़ाने नहीं आया। इंसाफ होना मेरे भतीजे को, बच्चे वाले का। देख रहे सब जने मगर नहीं छुड़ाए। इंसाफ होना, इसको भी ऐसी मौत होना, इसको भी ऐसी मौत होना मारे सो वाले की। सबको इंसाफ करने जाता था मगर उसको कोई इंसाफ नहीं चाहे। మీరందరూ ఇక్కడే ఉంటారా? ఇక్కడ ఉంటారా? మీరు ఎక్కడ ఉంటారు? ఇటు సైడే ఉంటారా? ఇక్కడనే మంచిగా మాట్లాడేటోళ్ళ ఎట్లుండేటోళ్ళు? మేము మంచిగానే ఉండేదమ్మా అన్నాక. మరి ఇంత దారుణంగా మీ దగ్గరనే ఇట్లా చంపితే ఎట్లా చెప్పండి? ఎట్లుంటారు అందరు దగ్గర ఇల్లు? అక్కడ అయింది కదా అది, ఇక్కడ అయింది కదా. మంచిగా మాట్లాడతాడు, పొద్దున్నే నమస్తే చేస్తాడు, రోజు నమస్తే పెడతాడు ఆయన. మా అమ్మాయి మంచిగానే ఉంటది వాళ్ళ? ఆమె కూడా మంచిదే, ఇటువంటి పనులు ఆమెకు ఇట్లా ఇట్లా తొంగి చూడదు ఆమె. బట్టలు కూడా బయట ఆరబెట్టదు ఆమె. సో ఇంత 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 దగ్గరగా ఇగో ఈ సో నాతో పాటు మీరు గల్లీ చూడొచ్చు. ఇవి మీ గల్లీలోనే జరిగింది కదా పొద్దున్న 9ంటికి హత్య. మీరే పింక్ కలర్ చీరలో ఆపిన తర్వాత మాట్లాడుతున్నారు. వాళ్ళ చెల్లె ఆమె, నైట్ మీద వేరే ఆమె దగ్గర నేనున్నా. మరి అంత దారుణంగా ఎందుకు అక్క 9ంటికి? వాళ్ళ అక్కని తిట్టిండంట. ఎవరు అక్కని తిట్టిరు? ఆ పిల్లగాని అక్కని తిట్టిండంట. కొట్టిండు చూడు. సుమన్ చంపినైనా చనిపోయినైనా? చనిపోయిన ఆయన తిట్టిండు. ఎవరిని తిట్టిండు? సుమన్ వాళ్ళ అక్కని తిట్టిండు. ఏమని తిట్టిండు? గలీజ్ గా తిట్టిండు అనమాట. వర్గర్గా గలీజ్ గా తిట్టిండు. ఎప్పుడు ఎన్ని రోజుల క్రితం ఇది? ఆల్రెడీ పొద్దుగాలనే తిట్టిండు. అక్కడనే గల్లీలో ఇన్నే కూర్చొని ఉండేవాళ్ళు ఎదురుగానే. కాదు మరి తిడితే ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాలి. అంటే ఎప్పుడు నడుస్తూనే ఉంటది వాళ్ళకి, ఎప్పుడు అయితేనే ఉంటది వాళ్ళకు. మరి ఇంత దారుణంగా చంపడం కరెక్టేనా? ఇక ఏం కోపం వచ్చిందో ఏమో. ఇక అబ్బాయి ఏమైనా గంజాయి తీసుకుంటాడు? తీసుకుంటాడు, సుమన్ కూడా తీసుకుంటాడు, తెచ్చేటైనా కూడా చేస్తాడు. ఆయన కూడా అమ్ముతారా? అమ్ముతారు, అంటే తెచ్చుకుంటారు. ఇట్లాంటి ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, ఎదిగిన పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు ఉంటారు. మరి ఇలాంటి జరుగుతూ ఉంటే మీకు ఎట్లా అసలు ఏమైనా రక్షణ ఉందా ఇక్కడ మీకు? అసలు అదే లేదనే కదా, అందుకే పొద్దున ఎంత అది చేసినాము చాలాసేపు. మీరు ఆపలేదా? అంటే ఏదైనా అడుగు చూడు, నేను ఏడే ఉంటే ఆడనే ఉన్నా. నేను నైట్ మీద ఉన్నా. ఇంటికి వెళ్ళి ఇంకా రోజుకొని స్నానం కూడా మా అబ్బాయి ఏమో అనుకుని ఉరుకొచ్చాను. ఇంకా మీ కళ్ళ ముందు అట్లా జరుగుతా ఆ పనికి కూడా పోయినా, అడగండి. ఆ పనికి కూడా పోయినా, చూడండి వీడియో కూడా ఉంది నా దగ్గర. నేను ఆ పనికి కూడా పోయినావని, జరుగురా సచ్చాడురా ఐడురా అంటే కూడా ఇటువల్ల వాళ్ళ అక్క అక్కడికి వెళ్ళి నేను ఈడికి మొత్తుకుంటానే ఉన్నా. నేను నైట్ మీదకినే వచ్చిన, అట్లనే బాత్రూంలోకి అట్లనే నొల్లి అవుతుంది అనగానే ఉరుకొచ్చినా అప్పుడే. నేనే ఉన్నా, నేను వాళ్ళ అక్క. మీరు ఇక్కడే ఉంటారా అండి? గచ్చిబోల్లో ఉన్నాం, వీడియో చూసినాం ఆల్రెడీ. వీడియో చూసి వచ్చారు. మరి ఇలాంటి దారుణాలు చూస్తా ఎట్లా అనిపిస్తుంది బ్రో? అంటే మన ఇంట్లో కూడా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, ఇట్లా జరుగుతుండే చూస్తున్నట్టు భయం వేస్తుంది. గంజాయి తాగి వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఎవరు అమ్మడం? చనిపోయిన ఆయననే. నేను అమ్మడమే ఆయననే. పిల్లల్ని తీయకపోయినా కొడతాడు. రుబాబే ఆయనది అలాగా. మెయిన్ ఆయననే తెచ్చుడు, తేంది తీయకపోతే కొడతాడు. వాళ్ళని కూకుని పెట్టి మరి మధ్య అవతల ఉంది, అక్కడ తాగిపిస్తాడు, ఇక్కడ తాగిపిస్తాడు, అక్కడ తాగిపిస్తాడు, ఇక్కడ అంటే అక్కడ తాగిపిస్తాడు. ఆయన తినకపోతే కొడతాడు. ఇంకా ఆయన రుబాబే అలాగా. ఆయన ఎవ్వడు అన్నాడు. ఆడి ఎందుకు అంత అదయ్యిండో అందుకే కొట్టిండు. వాళ్ళ అక్కని ఎందుకు అంత టూ మచ్గా తిట్టిండేమో, చాలా గలీజ్గా తిట్టిండు అంట. నువ్వు ఉన్నావా? చూసినావా? చూసింది చెప్పు కదా, ఏం భయపడదు. ఒకవేళ మాస్క్ కవర్ ఏమని చెప్తాం. మీ పేరక్క? కళ. ఇక్కడనే ఉంటున్నారా? మా తమ్ముడు వాళ్ళు వెళ్ళేట పొద్దున 9ంటికి ఇక్కడ హత్య చేశారు కదా కొబ్బరి బొండం కత్తితోని. మరి అంత దారుణంగా హమీర్ అనే వ్యక్తిని సుమను కత్తితోనే మీ ముందే ఇట్లా నరికేశారు. మీరు ఉన్నారా? లేదండి, మేము అక్కడ నుంచి వస్తున్నాం అంతే. మేము హాస్పిటల్కి కరెక్ట్ టైం అక్కడ అట్లా జరుగుతుంటే అక్కడ నుంచి మేము రిటర్న్ ఇటు వచ్చేసినాం అండి. ఒక 5 నిమిషాలనే ఆయనకి ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అంటే ఆయన చంపిన టైమింగ్స్ అక్కడ ఆయన నిలబడ్డా? 9:30 పొద్దున్నే. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం, ఆ టైమే నీళ్ళు వస్తున్నాయి, అందరు నీళ్ళు పడుతుర్రు, అదే టైం అండి.
మీరు అట్లా చూసినప్పుడు మరి ఎవరైనా పోలీస్ వాళ్ళకి ఆ, చెప్పి మేము ఏమో తెలియదండి, మేము రాగానే ఆయనకు తీసుకొని వెళ్ళిపోయారు అప్పుడే. అంటే ఇట్లాంటి ఘటనలు చూసినప్పుడు అంటే మీ ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటే ఇట్లా అనిపిస్తుంది అంటే కరెక్ట్ అంటే రక్షణ అనేది ఉందా లేదండి, ఆడవాళ్ళకి? లేదు, అస్సలు ఇక్కడ లేదు. మగవాళ్ళే చంపుతున్నారు. పిల్లలు ఒకళ్ళకి చూసి ఒకళ్ళు కూడా నేర్చుకుంటారండి ఇక్కడ. చిచోరలాగా తయారవుతురు, గంజాయిలు ఇవన్నీ తాగి తిని మందు, నైట్ పూట మందులు అవి ఇవి చేసుకుంటా అమ్మాయిలని అది ఇది అని మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇది కొంచెం ఎవరైనా ఆలోచించి మాట్లాడాలి. పెద్దోళ్ళు ఏదో కఠినంగా శిక్ష వేయాలి వీళ్ళకి, లేకుంటే బాగుండదండి. పిల్లలు కదా, మాకు ఈడ ఉండాలన్న భయం అనిపిస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఖాళీ కదా సింగిల్ బెడ్రూమ్ కూడా కాదు, రూమ్ కిచెన్ అంతే అండి. సంతిల్లే సొంత ఇల్లు. చాలా వరకు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. సొంత ఇల్లు వాళ్ళే ఉన్నారు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నార్మల్ గా అంటే ఇంకా ఇట్లాంటి జరుగుతున్న సంఘటనలను చూసే ఇవే చిన్న ఆగం కావడము, పిల్లలు అవి ఇవి డ్రగ్స్ అవి తీసుకోవడము ఇలాంటివి అవుతూ ఉంటాయి అట్లా. అందుకని వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు మత్తులో ఉండి ఏం చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు. కాలనీల నుంచి వెళ్ళాలన్నా భయం అనిపిస్తుందండి. ఆగలేకుండే నేను నా బిడ్డ ఆట కట్టుకొని పోయి ఎవరు పోషం పెళ్లి అవుతారు, రావణింగ పెళ్లి ఉంది కదా, పోయినాం. ఇట్లాంటి పట్టపగలే నరికి మాకు తెలియదు బిడ్డ, అవ్వ నా ఇల్లు అవుతుంది, మాకు తెలియదు, ఎవ్వలేరు. పొద్దుగాల వచ్చినాయి నీళ్లు. నువ్వు లేవు కరెక్టే కానీ ఇట్లాంటి మీ ఏరియాలో ఇట్లా జరుగుతున్నాయి మాకు తెలియదు బిడ్డ. మేము పొద్దుగాల వేస్తే సఫాయి పని పోతాం 4:30కు. మాకు ఇట్టాడి పద్ధతులు మాకు తెలియదు బిడ్డ. यहाँ ठहरे हुए थे ना क्यों तो भाग लेते हैं कि कत्ते से मारा तो गाड़ी के नहीं गिरे थे, फिर वहाँ से वहाँ गिर गए वहाँ गली की टर्निंग लेते वक्त में 2 बार मारा, स्लिप होके नीचे गिरे बाद में 3-4 मारा पूरा पूरा इधर सही सॉलिड मारा. అంటే వాళ్ళు ముందు నుండే ఫ్రెండ్స్ ఏనా? వాళ్ళు మంచిగా మాట్లాడుకోవడం ఐడియా లేదు, కొట్టింది చూసినా నేను గంతే. మీరు ఎవ్వరు ఆపడానికి ట్రై చేయలేదా? ఎవ్వరు లేరు అక్కడ, ఛాన్సే లేదు. పొద్దున్న టైం అది 12 बजे 11 साढ़े 11 हो रहे थे ना, 11:30 हो रहे थे, 10:30 हो रहे थे. అంటే ఎప్పుడైనా మీరు అమర్తో మాట్లాడమైనా తర్వాత లేకపోతే సుమన్తో మాట్లాడడం ఏమన్నా చేసిరా? కాదు ఖాళీ आमिर भाई घुसड़ के लीला पड़ताడు, సిగరెట్ తాగుతాడు, మంచోడేనా? अच्छा आदमी है हमारे नजर में, तो अच्छा आदमी है मां, మంచోడే, पैदा कुछ भी नहीं है उससे हमारे प्रॉब्लम. అంటే వీళ్ళకి ఏమన్నా గంజాయి తీసుకోవడము ఈ డ్రింక్ చేయడం లాంటి ఏమన్నా అలవాటు? డ్రింక్ చేస్తుంటే ఆమిర్ గాంజా గింజ అయితే ఇప్పుడు దాకా చూడలే, బియర్ గియర్ ఎక్కడ తాగుతుండే అందరు వెళ్ళిపోతుండే. మాట్లాడుతున్న సందర్భంలోనే అంటే పరిగెత్తుకుంటూ వేలో ఉన్నప్పుడు తను ఇక్కడ నుండే మర్డర్ చేయడానికి స్టార్ట్ చేసిండు అన్నట్టు. అంటే ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మీరు యూత్ మాట్లాడతారా? పరిగెడుతున్నారు సార్, నమస్తే. అంటే ఇప్పుడు పర్లేదు చెప్పండి సార్. అంటే మీరు వచ్చారు కదా, చెప్పండి సార్. అంటే ఎట్లా చూడొచ్చు ఇట్లాంటి? చెప్పండి పర్లేదు, వస్తారా? ఓకే. ఇట్లా యూత్ ఇట్లా నాకు కొన్ని విషయాలు తెలిసినాయి, ఇట్లా గంజా ఇట్లా తీసుకుంటారు. ఎక్కడ నాన్న? అక్కడ సరూర్ నగరేనా? కాదు, ఇట్లా గంజా ఇవన్నీ తీసుకుంటారంట, నిజమేనా? మాకేం తెలియదు, మేము టీవీలో చూసి వచ్చినాం. మీరు 5 నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు? మీరు ఇంకొక 4 అబ్బాయిలు. నా బండి ఉంది కదా. అదే నువ్వు వీడియోలో పడ్డానికి వచ్చినావా లేకపోతే నన్ను ఫాలో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? వీడియోలో పడ్డానికేనా? సరే చెప్పు, ఏం పని చేస్తున్నావు? మరి ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా. సుమన్ అనే వ్యక్తి కూడా 18 సంవత్సరాలు అయినంట కదా, అంటే మీ యూత్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఇట్లాంటి చేయడం ఎట్లా చెప్పు? కరెక్టేనా? అది కాదు, తప్పు, చాలా తప్పు. నువ్వేం చదువుకున్నావు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ. డిగ్రీ. ఏం పని చేస్తావు? నేను ఇప్పుడైతే ఖాళీగా ఉన్నా. మరి యువతకి ఏం చెప్తావు ఇట్లా చేయదు? ఎందుకంటే తల్లిదండ్రులు చాలా కష్టపడతారు. చాలా తప్పు అంతే. పొద్దున పూటనే 9ంటికి జంపిండ్లు కదా, మరి ఎట్లా చూడొచ్చు? నాకు తెలియదమ్మా, నేను కుంటామని బయటకే రాలేదు. మరి మీకు భయం వేస్తలేదు ఇట్లా జరుగుతా ఉంటే ఇక్కడ? మరి ఎట్లా మీకు రక్షణ ఉందా? నాకు తెలియదమ్మో, నాకు ఎక్కలేదు. ఎదిగిన అమ్మాయిలు ఉంటారు, సో పెద్దవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి జరుగుతున్న సిచ్యువేషన్లో మీకు ఇక్కడ ఒక రక్షణ అనేది లేదు. మీరు ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ అయినా సో పోలీస్ వాళ్ళ నుండి అయినా ఇప్పుడు చిన్న పిల్లలు పట్టుకొని మీరు ఇప్పుడు నైట్ పూట బయటికి రావాలని ఇప్పుడు మీకు కష్టమే. అంత దారుణంగా అంతమంది 10 మంది 20 మంది చూస్తుండగానే ఆయన కత్తితోనే అట్లా నరకడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? ఇట్లాంటి జరుగుతున్నాయి కదా.
నాకు తెలిసి దాదాపుగా చాలా మంది భయపడుతున్నారు. ఎందుకంటే అంటే సుమన్ అనే వ్యక్తి మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా వీళ్ళని మళ్ళీ బెదిరించడమా లేకపోతే వీళ్ళని ఏమన్నా చేయడం జరుగుతుందని ఒక టెన్షన్లోనే ఉన్నారు. ఒకసారి అయితే ఈ అక్కతో మాట్లాడడానికి ట్రై చేస్తా. మీ పేరక్క? సుల్తానా బేగం. మీకు తెలుసా ఈయన అమీర్? ఆమీర్ బాబా తెలుసు. ఎందుకు వీళ్ళిద్దరికి అసలు గొడవ ఎందుకు వచ్చింది? ఎందుకు కాదు, పొద్దున్నే 9 గంటలన్నరకు ఏమి పని చేస్తాడు ఆ బాబు? మేము ముస్లిమ్స్ తినం తాగము, ఏమన్నా ఉంటే నిలబడి కూర్చొని మాట్లాడాలి, ఏమన్నా పైసలు వచ్చేది ఏమన్నా లెక్కలు ఉంటే చూసుకోవాలి. ఇంతకన్నా నరికి పారేస్తారా? ఇట్లా చేస్తారా? మీరే న్యాయం. తెలుగు వాళ్ళు ఎవరు వీడియో కాల్లో దీంట్లో మాట్లాడారు, ఎవరు మాట్లాడారు? వాళ్ళందరూ ఒకటే, వాళ్ళందరూ ఒకటే. ఇక్కడ ఏమన్నా అయినా ఎవరికి ఏమన్నా అయినా పోలీసులకు ఫోన్ చేస్తామా, గంటకు రారు, 2-3 గంటలకు వస్తారు. వచ్చి ఏమో మాట్లాడి వెళ్ళిపోతారు. మళ్ళా కొట్టుకొని మేము సస్తేనే ఉన్నాము. మాకు నమ్మకమే లేదు బతికేది. బాగా జరుగుతున్నాయి. ఆటోలు రావు, ఎవరు కొత్త వాళ్ళు రారు, భయము. ఇట్లా తయారైనారు, ఇట్లా చేస్తున్నారు. మేము నేను 2 ఇళ్లలో పని చేస్తా, బండి ఉంది. అంత దారుణంగా భయం వేస్తూ ఉంటది. చాలా భయం. మీరు ఏం కోరుకుంటారు ఇక్కడ పోలీస్ వాళ్ళనైనా ప్రభుత్వాన్నైనా? ఇప్పుడు న్యాయం ఏంటంటే, ఇప్పుడు మీరు న్యాయం చేయాలి. మీరు అందరూ పోలీసు వాళ్ళు వాళ్ళందరూ మీరందరూ కలిసి న్యాయం చేయాలంటే ఆ బాబుకు తెచ్చి నరుకుతే ఇంకొకడు తయారు కాడు. వాళ్ళకు ఇక్కడ ఇంటి ఉంచొద్దు, ఇక్కడ వాళ్ళకు ఉంచొద్దు. వాళ్ళ ఇల్లు అమ్మి ఆ బాబు చావుకి దానికి ఇవ్వండి. వాళ్ళు అందరికి జైలు వేయండి, ఉరి శిక్ష వేయండి, ఈ బాబుకు నరకండి. అప్పుడు జనాలు ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా ఉంటారు. ఒకళ్ళకొకళ్ళకి భయం ఏమన్నా ఉంటుంది. మాకైతే చాలా భయం అవుతుంది. మా ముందర ఇంత పెద్ద బాబుకి చంపిర్రంటే పిల్లలు ఎట్లా బతకాలి, పెళ్ళం ఎట్లా బతకాలి? ఆ బాబు అందరికీ సాదుతారు. వాళ్ళ అన్నలకు, అమ్మకు, నాన్నకు, ఆ పిల్లలకు ఎట్లో అట్లా సాదుతాడు. ఇట్లా చేస్తే ఎంత భయం ఉన్నది. ఇప్పుడు తెలుగులో మాట్లాడాలంటే ఎవరు మాట్లాడరు, వాళ్ళందరూ ఒకటే. ఇప్పుడు మేము ముస్లిమ్స్ మాకెంత బాధ అవుతుంది. ఇంత పెద్ద బాబు చెల్లిపోతే ఆ బాబుకు తెచ్చి మా ముందరనే నరకండి. అది మీరందరూ ప్రామిస్ అవుతారు, మీకందరికీ పింఛన్లు అన్నీ పెరుగుతాయి, మేమందరం క్షేమంగా ఉంటాం. చంపడం ఎంతవరకు కరెక్ట్ మరి? ఏమో మా కలిసి చూసిన, పోయి వడితే పోయి చూసిన, దగ్గర పోయి నిలబడి అందరం ఉరికినాం. అందరూ వాళ్ళిద్దరికి ఏమైనా అంటే అది ఎక్కలేదు. 3 దినాలు సంది గొడవ అవుతుందంట వాళ్ళిద్దరికి. 3 దినాలు 3 నెలలు 3 దినాలు సంది 3 రోజులు అని విన్నా నేను. అంతే చూసినాం, అందరం పోయి చూసినాం. కాదు మళ్ళీ ఆపలేదా మీరు? ఎట్లా ఆపుతారమ్మా? ఒక ఆమె దగ్గర పోయి మాట్లాడి ఇట్లా చేస్తే మూకేస్తున్నాడు ఆమెకు. ఇక ఆయన కత్తి పట్టి భయపడ్డారా? నరుకుతాడేమో అని. నరుకుతా జరుగు అంటే జరిగిపోయిందట. ఇప్పటిదాకా నిలబడ్డ ఆమె పోయింది, అక్కడ నిలబడ్డదేమో. చూసింది కళ్ళతో, ఆల్బీ చూసినాడు. ఏందమ్మా పాపం ప్రాణం. కాదు మీకు ఇట్లా ఇప్పుడు ఈ రక్షణ లేదు, ఎట్లా మరి మీరు బయట తిరగాలని? భయమే. ఒక్క ఆటో రాదు ఈడ, భయమే. ఎట్లనో ఏమమ్మా భయం అవుతుంది మాకు. చిన్న పిల్లలు ఉన్నారు. దూరమే కానీ ఇక్కడ ఇట్లా జరుగుతున్నాయి కదా, దీని గురించి ఏం చెప్తారు? అంటే మీరు ఆడవాళ్ళు అటు ఇటు తిరుగుతుంటే భయమే కదా ఇప్పుడు ఇక్కడ, మరి ఎట్లా మరి? భయమే కదా మ్యామ్. ఇలాంటి ఘోరం ఎక్కడ చూడలేము మేము. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది కానీ ఇక్కడ ఉండవట. అవును, ఎప్పుడు ఇట్లాంటి జరగలేదు. మరి ఎట్లా ఆయనకి ఎట్లాంటి శిక్ష పడాలా? సుమన్ కి అయినా పాపం, ఆయనకి 8 మంది పిల్లలు అంట కదా. అవునంటాము. అనవసరంగా చూడు ఎంత ఘోరం కదమ్మా. మేము చూడడానికి వచ్చినాం, పక్కకు ఉంటాం అక్కడ. అంటే చూడడానికి వచ్చి కరెక్టే కానీ కదా దారుణంగా అంత పొద్దున అంటే మీడియా అంటేనే నిజంగా దాదాపుగా చాలా మంది లేడీస్ భయపడుతున్నారు. ఎందుకంటే రేపటి దినాన మళ్ళీ బయటకు వచ్చినా కూడా మమ్మల్ని ఏమన్నా అంటారా, మమ్మల్ని ఏమన్నా సో అంటే ఫ్యామిలీకి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందని అనుకున్న వాళ్ళే దాదాపుగా చాలామంది ఉన్నారు. సో నా బ్యాక్ సైడ్ విజువల్లో చూడొచ్చు. సో ఫ్యామిలీ మెంబర్స్ అయినా వాళ్ళని పలకరించడానికి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు. చూద్దాం ఇంకిక్కడ ఎవరైనా అడిగి. కారణంగా పొద్దున్నే చంపడము, సో అందరు చూస్తుంటేనే జరిగిన సిచ్యువేషన్స్. ఇప్పుడు మీది ఇదే ఏరియాలో తిరుగుతూ ఉంటారు, వస్తూ పోతూ ఉంటారు, మరి మీకు రక్షణ లేదు. సో ఎట్లా మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు ఏం కోరుకుంటున్నారు అసలు ప్రభుత్వాన్నైనా పోలీస్ వాళ్ళనైనా? మేము కోరుకునేది పోలీసు వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఈ బస్సులో
మగపూరలు నిలబడడం అయినా ఇక్కడ చాలా గడబడిలో ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అదొకటి. ఎప్పుడు 2 గంటల దాకా కూడా మెలకువలలో ఉంటారు అందరూ. ఇలాంటివి ఇక్కడ లేకుండా ఈ తాగుడు బీగుడు బంద్ చేసి కొంచెం పోలీసు వాళ్ళు మాకు కూడా కొంచెం సేఫ్టీగా పెడితే బాగుంటుంది. ఇలాంటి మనుషులకు ఒక మేకలా కోసినట్టు కోయడం అయితే ఈ పద్ధతి కాదు, అసలు ఇది మంచి పద్ధతి కాదని నేను కోరుకుంటున్నాము. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. ఒక్కొక్క ఇంట్లో మగవాళ్ళు లేని ఆడవాళ్ళం కూడా ఉంటున్నాము. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా చేయడం అయితే పద్ధతి కాదు. మాకు రక్షణ అయితే ఇలాంటివి జరగకుండా పోలీసు వాళ్ళు కూడా మాకు సెక్యూరిటీగా ఉండాలి. కొంచెం ఎక్కడైనా కెమెరాలు కూడా అన్ని బంద్ ఉన్నాయి, అన్నీ కొంచెము ఓపెన్ చేసి మంచిగా సెక్యూరిటీగా మంచిగా మాకు చూసేటట్టుగా ఉండాలి. ఇలాంటివి ఇప్పుడు ఆయనకి 8 మంది పిల్లలు ఉన్నారంట. మేము కూడా డ్యూటీలోకి వెళ్ళి ఇప్పుడే వచ్చినాము. మాకు ఇప్పుడు చెప్తుంటేనే తెలిసింది. ఇలాంటివి కాకుండా ఎవరైనా ఏదైనా గొడవ ఉన్నా ఒకరికొకరు చెప్పుకోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి. కానీ ఇలాంటివి కాకుండా చూసుకోవాలని అయితే మేము కోరుకుంటున్నాము. ఈ మంచిగా ఇలాంటివి అయితే మాకు చాలా ఘోరం నడుస్తుంది. ఇట్లా తాగడము, తిరగడము, ఈ రాత్రి అంతా ఈ గల్లీ మొత్తం అదే ఉంటుంది. నైట్ 2 గంటల దాకా కూడా ఈ లొల్లే ఉంటుంది ఇక్కడ. ఇలాంటివి కాకుండా కొంచెము ఎవరైనా సేఫ్టీకి ఇంట్లో పెళ్ళం పిల్లలకు చూసుకొని మంచిగా హ్యాపీగా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. సరే విజువల్స్ కూడా నాతో పాటు చూడొచ్చు. చేసుకున్నప్పుడు ఏం చేయాలి? सुना तो मेरी बात को सामने भी जाओ। బాబు మేడం, ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు ఇక్కడ మీరు? నా పుట్టు వేరుకమి ఆకత్పుర బొమ్మన్వాడి మేడం. అంటే ఇప్పుడు ఈ అమీర్కైనా కావచ్చు, సుమన్ కైనా ఏమైనా కక్షలు ఉన్నాయా? అంతకుండా ఏమైనా ఏం లేదు మేడం, ఏం లేదు. ఎందుకు ఇంత దారుణంగా పొద్దున 9ంటికే ఇంత దారుణంగా మేడం? కత్తితో ఆయన చంపడము? ఒక మాట మేడం, ఆయనది అందరికి పెడతాడు, అందరికి పెడతాడు. అందరికి పెట్టిన ఏం పెడతాడు? ఎవరు పెడతారు? ఈ ఆమీర్ ఏం పెడతాడు? పైసలు అడిగితే పైసలు ఇస్తాడు, అందరికి ఇస్తాడు. హెల్పింగ్ నేచర్ ఉందా? పని చేయించుకొని ఇస్తాడా? అట్లేం లేదు మేడం, పైసలు ఇస్తాడు, ఓకే హెల్ప్ చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. కానీ అసొంటి మనిషిని చంపారు. ఈ సుమన్ చిన్నబ్బాయి అంటున్నారు కదా, వీళ్ళకి ఎన్ని రోజులకి వెళ్ళి దోస్తానం ఉంది? ఏమో మేడం తెలియదు. మేము పొద్దుగాలనే చూసినాం, మొత్తం వీడియోలు రిలీజ్ అయినాయి. ఆడ ఆగమంటే కూడా ఆగుతలేడు మేడం. అంతే ఎందుకు మేడం? ఒక పైసా ఉన్నోడు కూడా వణికిపోయిండు, ఒక పైసా ఉన్నాడు వణికిపోయిండు. ఆడు తుక్కులే దింపుతుండు పబ్లిక్ లా, కత్తి దింపుతుండు. అట్లా మేము మీరు ఆపేయడానికి ట్రై మేడం మేడం మా భార్య వచ్చింది, మా భార్య వచ్చింది, మా భార్య వచ్చి ముంగడికి పోయింది, మా భార్య ఇంకా నేనున్నా. అట్లా ఆడు తుక్కులో చూపిస్తుండు. ఎవరు లేరు మేడం, ఎవరు లేరు. ఆమె అంతెందుకు, ఆమె మాకు ఏం దుష్మన్ లేదు.
అని ఆమెర్ మంచోడు, నలుగురికి పెట్టేటోడు మేడం, నలుగురికి పెట్టేటోడు ఆమెర్. వీళ్ళు ఏమన్నా గంజాయి తీసుకుంటారా? ఈ అమీర్ అయినా కావచ్చు, లేకపోతే సుమన్ అయినా కావచ్చు, ఇక్కడ ఎవరున్న పిల్లలైనా కావచ్చు. నాకు ఇది కొంచెం కొంచెం మేడం నేను ఏం మాట్లాడా పొద్దుగా ఏంటంటే అది పొద్దుగా మాట్లాడతాను. ఇప్పటిదాకా రాలేదు మేడం మా సింగరేణికి, ఇండియా మీదకి కేసీఆర్ వచ్చినప్పుడు అప్పుడు మీ ప్రభుత్వం ఏం చేసింది మేడం? ఎంత కాకపోయినా ఇంత చిన్న గొడవ కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. 8 మంది పిల్లలు అంటున్నారు పాపం. ఇప్పుడు ఆ పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఆయన చంపి జైలుకి వెళ్ళిపోతాడు, ఇప్పుడు వీళ్ళ బాధ్యత ఎవరిది? ఆడు బయటికి కూడా రాడు, చచ్చిపోతాడు, లోపట్నే దమ్మిడిచి చచ్చిపోతాడు. మరి అంత తెలిసి ఒకప్పుడు అమీర్ అంటే పేరు చెప్తేనే భయపడే వాళ్ళు. ఈ సింగరేణి పోరలకు చదువుకుంటేనే కలంకం అనుకుంటారు, కానీ జైలు శిక్ష పడితేనే కదా ఒక కలంకం. ఒకప్పుడు అమీర్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పిల్లలైనా కొంతమంది భయపడే వాళ్ళు అంట కదా. అంత మంచి ఏం లేదు మేడం, మంచోడు మేడం, మంచోడు, చాలా మంచోడు. మీరు చూసారా నాన్న ఎవరైనా? అంటే ఇప్పుడు మీరందరూ యూత్ కదా. मैडम बस्ती में इतने जने थे, बस्ती में बचाए गए कौन है उसको? తెలుగు చూస్తారు కాబట్టి అట్లా అమ్మాయి చాలా మంచి వ్యక్తినే అని చెప్తున్నారు. అసలు ఎంత వరకు అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రక్షణ చంపుకునే అంత చూస్తుండగానే. ఆమెర్ గారు చాలా మంచోడు, చిన్నప్పుడు నేను తీసుకున్నాను అనేది, చాలా మంచోడు. మా అక్క వాళ్ళ కొడుకు వాళ్ళు ఫ్రెండ్ చాలా నుంచి. మీతో ఎప్పుడు మాట్లాడాడు? ఏదైనా చెప్పేదా? ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడంట కదా. నేను ఎప్పుడు చూడు, నేను వస్తా ఇక్కడ మాట్లాడతా. బస్తీ వాళ్ళు ఎందుకు రాలేదు కొడితే? అది ఉండాలి కదా మేడం. బస్తీ ఏమైనా అయితే అందరికి చేసి వస్తావాడు. కోడిని చంపేసినట్టే చంపి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఎవరు బాధ్యులు? అంటే మీ రేవంత్ రెడ్డి హుకుమత్లా ఇల్లు ఇవ్వాలి, ఇల్లు లేదు, 7 కొడుకులు ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా చేయాలి మేడం. 7 కొడుకులు ఉన్నాయి, ఆయనకి ఏమైనా చేయాలి రేవంత్ రెడ్డి నుంచి. అన్న ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఒకటి వాళ్ళకి సహాయం చేయాలని మనము ఏదో ఒకటి చేద్దాం తర్వాత అయినా, కానీ ఇంత దారుణంగా ఇంతమంది చూస్తుంటేనే అట్లా చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు పనికి వెళ్ళిపోతారు, మీ వాళ్ళు ఇక్కడ ఉంటారు, లేడీస్ అయినా, మీ అమ్మాయినా, మీ పిల్లలైనా, మీ చెల్లి అక్క చెల్లెలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. అసలు వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంది? ఇక్కడ సింగరేణి కాలంలో రక్షణ ఉందా? వానికి కొడుతున్నప్పుడు అందరు చూస్తూనే ఉన్నాడు, ఎవరు రాలేదు పక్కకి, అట్లా అయింది మేడం. అది ఎంతవరకు కరెక్ట్ అట్లా చేయడం? మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? పోలీస్ వాళ్ళైనా వస్తారా ఇక్కడికి? పోలీస్ వాళ్ళు వస్తారు, చూస్తారు, కానీ మేడం ఇక్కడ ఏం పట్టించుకోరు. సింగరేణి స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. మొత్తం తాగుబోతులు ఎక్కువ, అంటే మొత్తం అక్కడ తాగుబోతులు ఎక్కువ ఉంటారు. మాకు డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఓట్ కావాలన్నప్పుడు కూడా లీడర్స్ వస్తారు, ఎంఐఎం లీడర్, బీజేపీ లీడర్, అన్ని లీడర్స్ వస్తారు, కానీ ఏం చేయరు. ఏమైనా జరుగుతూనే ఇక్కడ చక్కగా ఒక్కసారి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంకోటి అనేది ఏంటంటే ఆమెర్ భాయ్ మంచోళ్ళకి మంచోడు, చెడ్డోళ్ళకి చెడ్డోడు. ఎందుకంటే నేను బియ్యంలో పనిచేస్తా, మా దగ్గర వచ్చి ఫామ్ నింపించుకుండు, చాయ్ తాపించుండు, సమోసా తినిపించుండు. ఎప్పుడైనా నేను ఇక్కడ నుంచి పోతే సలాం కొడతాడు. ఆయన పెద్దవాడు నాకన్నా, నేను 20 ఏళ్ళు అయితే ఆయన 35 ఏళ్ళు. మంచోళ్ళకి మంచోడు, చెడ్డోళ్ళకి చెడ్డోడు. దానివల్ల ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నామంటే ఇలాంటి స్లమ్స్ ఏరియా, గంజాయి ఏరియా ఉన్న వాళ్ళకి కొంచెం మంచిగా చేయాలి. మీరేమో ఓటు తీసుకుంటారు, తర్వాత 5 సంవత్సరాల తర్వాత మర్చిపోతారు మమ్మల్ని. మేము ఇది ఇండియా కనిపిస్తలేదు, ఏముంది? బయట దేశాలు డెవలప్మెంట్ అయిపోతున్నాయి, ఇక్కడ హిందూ ముస్లిం కొట్లాడుకుంటారు, ఇది కొట్లాడుకుంటారు. ఏమవుతాడు ఇప్పుడు చనిపోయిన ఆయన? దారుణంగా చంపిండు కదా, మరి దారుణంగా చంపిండు. అది కడి సదా ఉన్న వస్తు, ఆయనకు చర్య తీసుకోవాలా. అది మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు ఎవరికి కూడా చేయొద్దు, అట్లా చేయాలి. కాదు బాబాయ్, ఇప్పుడు పొద్దున్న 9ంటికి అంతమంది అక్కడ చూస్తూ ఉండగానే మీ పిల్లోని అట్లా చంపడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఎక్కడ ఉన్నారు అసలు? అంటే ఇళ్లలోనే బతుకుతున్నారా, అడవిలో ఉన్నారా? అడవిలో ఉన్నారు, పిల్లలు ఉన్నారు, 8 పిల్లలు ఉన్నారు, 8 మంది పిల్లలు ఉన్నారు. మరి ఏం కోరుకుంటున్నారు మీరు? పోలీస్ వాళ్ళైనా, ప్రభుత్వం నుండి అయినా? ఉంటున్నాం.
ఎట్లాంటి వ్యక్తి మీరు చనిపోయిన చాలా మంచి ఎందుకంటే పిల్లలు పాపం సాయం చేసి అయిపోతాయి. పిల్లలు చిన్న 8 మంది పిల్లలు, చిన్న పిల్లలు నాకు మాట్లాడానికి నాకు అన్న మీరేమవుతారు? మా ఇంటి ఎదురంగిల్లే. ఎట్లున్నట్టు మీతోనే? ఆయన అందరితో మంచిగానే ఉంటాడు, కానీ వాళ్ళు చంపిన వాళ్ళు వీళ్ళకి ఏమైనా పాత పగలు ఉంటే చెప్పలేము. ఎప్పుడైనా చెప్తూ ఉండేదా అంటే మీరు ఇట్లా జరుగుతుంది ఇట్లా సుమన్ ఎవరితో చెప్పకపోయేది. దారుణంగా పొద్దున్నే అట్లా ఆ కొబ్బరి బొండ ఆయన పిల్లగా వాళ్ళ పాపని తీసుకొని స్కూల్లో దింపినే పోయాడు. వచ్చేటప్పుడు ఇంక ఇట్లా జరిగింది. రిటర్న్ లో ఆ స్కూల్ అవతల ఉంది, వస్తుండు దారిలో వస్తుండు, ఆ పాపను వదిలిపెట్టి స్కూల్లో మద్రసాలు వదిలిపెట్టి వస్తుండు. వీళ్ళు ఆటో వెనకంగా ఉండి కొట్టేశారంట. ఆటో వెనకాల నుండి. ఆటోలో ఆయన ఆటో డ్రైవింగ్ చేస్తాడా? ఈయన బైక్ వేసుకొని వస్తుండు, వేరే వాళ్ళు ఆటో వెనక నిలబడి ఈయన వస్తుండే. ఎంతమంది కలిసి చంపారంటే మనకి కలిపి మన మార్కెట్ లో ఒక్కడే తెలుసు, మిగతా వాళ్ళు ఎంత మంది తెలియదు. ఆటోలో ఎంత మంది ఉండుంటారు? 3-4. ఆటో వెనక నిలబడారంట, నిలబడ్డ ఆటో వెనక నిలబడి వస్తుండే కత్తిని కొట్టిండంట. చంపింది ఒక వ్యక్తిగా నేను వెనకెవరో తెలియదు, ఆయన ముందు తెలియదు. ఆయన ఉన్నారు, ఆయన తెలుసు తెలియదు అసలు ఇట్లా జరుగుతుందని కూడా మాకు తెలియదు. చేస్తారు ఒక్కసారైనా కంప్లైంట్ ఇస్తలేదు మేడం. ప్రతిదానికి ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చి ఇట్లా సతాయిస్తున్నారు, కింద మొత్తం గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. 3 కాళ్ళు చేసిన తర్వాత 7 కాళ్ళు అయిపోయినాయి. మొత్తం 7 కాళ్ళ తర్వాత కానిస్టేబుల్ కి పంపించింది. పోరాలు వెళ్ళిపోయి మళ్ళా పోరాలు వచ్చింది దాకా. మళ్ళా పోరాలు వచ్చిన తర్వాత కూడా ఇంటలేరు వాళ్ళు, పోరాలు చెప్తానే ఉంటాను. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మీరు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే సింగరేణి కాలనీ అంటే అందరు భయపడుతున్నారు, గంజాయి తాగే పిల్లలు ఎక్కువ ఉంటారు. సో సంఘటన జరిగిన 1-2 గంటలకు వస్తారంట కదా మెల్లగా వస్తారు. 1 ఇంటికి చేసినాం అనుకో మనం కంప్లైంట్, 3 ఇంటికి వస్తుంది. కాల్ మీద కాల్ వాళ్ళకి చేసేనే ఉండాలి మనం, అంతే. తప్పెవరిది మరి? మీరు ఎందుకు అడ్డుకుంటలేరు? ఇవన్నీ జరిగినా కూడా ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తే కదా రేపు పాడయ్యేది. అంతే కాదు మేడం, ఎంత ఫోన్ చేసినా కూడా, ఎంత రెస్పాన్స్ ఇచ్చినా కూడా కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, సిఏ కానీ ఏ రెస్పాన్స్ కూడా లేకుండా ఇక్కడ ఇస్తారు మేడం. ఏ టైంలో వచ్చినా 2 కానీ 3 కానీ 4 గంటలు కానీ ఏది ఉన్నా కూడా పోలీస్ స్టేబుల్ ఆడ రోడ్ల మీద నేను కుకింగ్ చేసి వస్తా కదా, రోడ్డు 3-4 గంటలకి వెళ్ళి వచ్చినా కూడా 3-4 గంటలకి వెళ్ళి ఏ కానిస్టేబుల్ కూడా కార్లో కూర్చొని పడుకో రోడ్ల మీద మందంతా అమ్ముతారు మేడం. మీరు ఇంత కష్టపడతారు, పొద్దున రాత్రి లేకుండా ఆ డబ్బులు సంపాదించుకొని మీ పిల్లల్ని చదివించుకుంటారు. ఇక్కడ చూస్తే అందరు యూతే కనిపిస్తున్నారు, అంటే ఎదిగిన పిల్లలే. సో వీళ్ళందరూ గంజాయి కలర్ పడతారు. వీళ్ళందరూ ఏం చేస్తారు మరి? తల్లిదండ్రులు చెప్పరా? ఎంత తల్లిదండ్రులు చెప్పినా కూడా, ఎంత కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్ పోయి ఇస్తారు మేడం. ఎంత ఏ బిడ్డ ఉన్నా కూడా కొట్టి చంపలేరు కదా మేడం. ఒక గాంజా తాగినా కూడా, ఎందుకంటే బిడ్డ బడికి పోవాలి, స్కూల్ పోవాలని చెప్తారు కదా మేడం. ఆ ప్లేస్ లో పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కూడా ఎంతగానో పట్టించుకుంటలేరు ఈ కాలనీ వరకు. లేకపోతే ఘటన వరకు ఇంత పొద్దున్నే అమీర్ అంటే అందరు మంచి వ్యక్తి, బానే చూసుకుంటాడు, అడిగిన వాళ్ళకు డబ్బులు ఇస్తాడు, హెల్ప్ చేస్తాడు, అంటే మంచి వాళ్ళకి మంచోడు, చెడ్డ వాళ్ళకి చెడ్డోడు అని చెప్తున్నారు. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అంత పొద్దున ఆ కత్తితోని కొబ్బరి బండ అంత చుట్టూ చూస్తున్నారు, ఆపలేకపోయిరా? లేకపోతే నాకెందుకు అనుకున్నారా? అంటే ఒకరికి జరిగేంత వరకు జరగలేదు మేడం. ఆ టైం లాగా నేను కూడా 4:30 పోయి నేను కుకింగ్ పోయి వచ్చేస్తుంటే పొద్దుగాల కంప్లైంట్ తెలియగానే వచ్చి ఇట్లా మాట్లాడినా మేడం. ఆ విషయం లేదు తెలియదు మేడం. ఏం కోరుకుంటారు అన్న ఇప్పుడు? ఆ సుమన్కి ఎలాంటి శిక్ష పడాలి? ఏదైనా కూడా న్యాయం జరగాలని ఉంది మేడం. క్రైమ్ పిల్లలు అంట కదా. అవును మేడం, ఏదున్నా కూడా చంపినాను దానికి శిక్ష పడాలని కోరుకుంటున్నాం మేడం. మాతోనైతే మంచిగా ఉండే ఆయన, ఎప్పుడు కొట్లాడలేదు, ఏం లేదు. ఇప్పుడు పొద్దుగాల వచ్చిన పిల్లలకి స్కూల్లో ఇడిచిపెట్టిపోయింది, మా స్కూల్లోనే ఇడిచిపెట్టి మంచిగా కలిసిపోయింది. ఎక్కడ పోయినా ఎన్ని దినాలంటే 4 దినాలు బొంబాయి పోయి వచ్చినా, బట్టల షాప్ పెట్టుకోవాలి అని చెప్పి పోయి వచ్చినా నేను అని చెప్పిన తర్వాత కలిసిపోయినా, అంతే. ఇంకా ఏం లేదు. ఎందుకంటే బట్టల షాప్ పెట్టి కారబారు చేసుకుంటా నేను సుమన్ అనే వ్యక్తి కూడా అంత దారుణంగా అందరు చూస్తుంటానే అంత చంపేళ్ళని. మీకు ఈ ఏరియాలో మీకు అసలు ఒక రక్షణ అనేది ఉందా? మాకు ఇట్లా ఏమున్నాయంటే పోలీసు వాళ్ళు రౌండ్ కొట్టాలి, రౌండ్ కొట్టారు పోలీసు వాళ్ళు, భయం ఉండాలి కదా. ఇక్కడ పిల్లలందరూ వాళ్ళకే తిరుగుతారు అని చెప్పేసి మా ఈడ పిల్లలు ఎట్లా ఉన్నాయంటే ఎవ్వరు చూస్తే అలా రౌడీ లాగా తయారవుతున్నాయి. రౌండ్ కొడితేనే ఉండే పోలీసు వాళ్ళు ఎవ్వరు బయటికి ఉండరు. ఎప్పుడు చూస్తే ఆడ ఈడ పిల్లలు నిలబడరు, కుప్పలు. అందుకోసం ఈ భయం పిల్లలకి, ఆడలు కూడా పోవాలంటే భయం. ఎందుకంటే చేసిన తప్పే కదా అమ్మ. నువ్వు ఏదైనా కొట్లాడుంటే 8 మంది పిల్లలు ఉన్నాయి, పెళ్ళం పిల్లలు ఏం తింటారు, ఏమి ఇట్లా ఉంటారు వాళ్ళు.
అది ఒకవేళ చిన్న పిల్లగాడు, వాడు ఎంత పిల్లగాడు, సుమన్తోని మాకు మాట లేదు. సుమన్ అనే వ్యక్తి కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఆడు చంపుతుండే తెలుసు. ఇప్పుడు ఇక్కడ మీ ఏరియాలో అంటే అన్ని దగ్గరే ఇంట్లో ఉన్నాయి చూసుకుంటే, అంటే ఒకరి ఇంట్లో గొడవ అయితే ఒకరికి తెలిసిపోతుంది ఇమీడియట్ గా, మాట్లాడుకోవచ్చు, వినొచ్చు, ఏం జరిగిందంటే ఇంత దగ్గర ఉన్నాయి. అసలు ఇప్పుడు ఇంత దారుణం జరిగినప్పుడు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకైనా, ముసలోళ్ళకైనా, ఆడోళ్ళకైనా ఇప్పుడు మొగలు భయపడతారు కదా ఇట్లా అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఇది ఎట్లుంటది మీకు సహకారం? అంటే రావడం పోవడం జరుగుతుందా? ఏదైనా వెంటనే పోలీస్ వాళ్ళు రావడం? రారమ్మా, రారు. అది అయిపోయినాక ఎక్కడిదక్కడ మేమే తీసుకుపోయి, ఒకవేళ ఇక్కడ తనలాడుతున్నా ఏదన్నా మేమే తీసుకుపోయి హాస్పిటల్లో తీసుకపోతే ఆ తర్వాత వస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. అక్కడ ఇద్దరు వచ్చి చెక్ చేసి అప్పుడు హడావిడి చేస్తారు. హడావిడి చేస్తారు. అంతకు మించ తర్వాత అయితే రారిగా. సో మరి ఇప్పుడు ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ ఎవరు? అంతమందిని ఆమె పోషించడం అంటే కష్టం. 8 మంది పిల్లల్ని ఇప్పుడు ఆయన చంపేసి వెళ్ళిపోయిండు. అంత దారుణంగా చంపే అంత కక్ష వీళ్ళిద్దరి మధ్యలో అదే అర్థం కావట్లేదమ్మా. మరి వాళ్ళు ఏ దోస్తానం వాళ్ళు ఉన్నారా, ఎట్లున్నారో ఇంతవరకు అయితే ఆ పిల్లగానితో మాట్లాడంగా నేనైతే చూడలేదమ్మా. మీరు సచిన పిల్లగాడు ఎప్పుడైనా వస్తాడో అగో గాడ కూర్చుంటాడమ్మా. ఆడ కూర్చొని వాళ్ళతో వీళ్ళతో 2-3 మాటలు మాట్లాడి పాటలు పాడతాడు. అదేంది ఫోన్ల రికార్డింగ్ ఎక్కువ పెద్దగా సౌండ్ పెట్టుకొని పాటలు పాడతాడు. పాటలు పాడితే నేను ఎన్నోసార్లు ఏం బిడ్డ నిద్ర వస్తుందిరా అంటే కథం సరే అమ్మా సరే అని బంద్ చేసుకొని చిన్నగా 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయేటోడు. అంతేగాని ఈ ఏడైతే ఇంతవరకు అయితే మాకు ఎదురు తిరిగిన సమస్య అయితే లేదు. ఇక్కడ ఎందుకు మరి ఏదన్నా మాట్లాడడానికి రండి, ఇట్లా చెప్పడానికి రండి అంటే ఆడవాళ్ళు అసలు ఎందుకు భయపడుతున్నారంటే భయపడితే బయటకి ఎట్లా తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది? ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పినమ్మా, రేపు నా మీదకి ఎవరు వస్తారో తెలియదు. విన్నావా? రేపు మా మీదకి ఎవరు వస్తారో తెలియదు. ఆ వచ్చేటోళ్ళకు కూడా మీరు సంధించి ఆపేటోళ్ళు కూడా గారు. మీరు గవర్నమెంట్ మీరు సంధించేటోళ్ళు కూడా గారు. విన్నావా? మీరు ఆ పనికి రానప్పుడు ఎవరు వస్తారమ్మా? ఇప్పుడు నేను సచ్చినా సరే అని వచ్చినా ఎందుకు? ఇవాళ వానికి జరిగింది రేపు నాకు జరుగుతుంది. నిజమా కాదా? అందుకనే ఏదైతే అదైతుందని నేను ముందుకు వచ్చి చెప్తున్నా. 7 మంది పోరలు, 2 నెలలు అయ్యి పిల్ల పుట్టి, మరి ఆ పిల్ల పరిస్థితి ఏంటిది? మరి గవర్నమెంట్కి ఉంది కదా. మేము పోలీసు వాళ్ళకి చెప్పినప్పుడు అనా ఇట్లా గంజాయి తాగి ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మేము పోలీసు వాళ్ళకి చెప్పినప్పుడు నేను అన్నా అంటమ్మా, క్లోజ్గా ఉన్న వాళ్ళని అన్నా అంట. నేను సార్ అని తక్కువ అంట, అన్న అని ఎక్కువ అంట. వాళ్ళు కూడా సంధించిర్లే ఆ మాటకు. అట్లా అంటావమ్మా నువ్వు అని ఇప్పుడు అనలేదు. కాకపోతే ఏంటంటే మేము ఏదన్నా జరిగినప్పుడు ఈ ఫోన్ పోయింది, నా పాత ఫోన్ పోయింది. ఆ పాత ఫోన్ ఉండుంటే మటుకు ఈ గంజాయి పొట్లాలు నలుచుకుంటా చేసేటోళ్ళని అందరినీ నేను చూపిస్తుంటే. మీకు ఇప్పుడు నిజంగా ఇక్కడ తాగుతారా అంటే బయట ఏదైనా పోర్ట్రేట్ అవుతుందా లేకపోతే నిజంగా జరుగుతుందా? ఇక్కడ జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని మేము చెప్పినప్పుడు గవర్నమెంట్ వస్తలేదమ్మా, గవర్నమెంట్ సంధిస్తలేదు. మేము చెప్పేది ఆవిడే వాళ్ళు వస్తుర్రు, వచ్చి ఏం చేస్తుర్రు, పలానోళ్ళు ఇట్లా చెప్పిర్రా నీ పేరు అని చెప్తుర్రు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తుర్రు, ఇలా తాగుతుర్రు, తెల్లారి వచ్చి మళ్ళీ మా మీదకి రుబాబ్ జరుగుతుంది. మా మీద వచ్చి మా పిల్లలు ఉండరు, ఆడపిల్లలు ఉండరు, మరి మా మీదకి వచ్చి కొట్టనీకి వస్తారు, మా పిల్లలని ఏమన్నా పాడు చేస్తారు. ఎప్పుడు ఎవరు బాధ్యత? ఈ సింగరేణి కాలనీలో ఉండే వాళ్ళందరూ కూడా బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, మేము ఎంతో కొంత సంపాదిస్తే మా పిల్లలు బాగుపడతారని మీరు ఇంత కష్టపడి చదివిపిస్తున్నారు. మరి వీళ్ళకి గంజాయికి అలవాటు పడుతున్నారు అని అంటే తప్పు ఎవరు అనుకోవాలి? ఇక్కడ తప్పు గవర్నమెంట్ తప్ప లేకపోతే పిల్లల తప్ప గవర్నమెంట్ది చాలా ఉంది తప్పు. తల్లిదండ్రులది తక్కువ ఉంది. ఎందుకను? తల్లిదండ్రులది కూడా తప్పు ఉంది, మాది కూడా తప్పు ఉంది. మేము చెప్తున్నాము, చెప్పినప్పుడు మా దగ్గర మా ముందు ఏం చేస్తలేరు. మరి మా వెనక చేసినప్పుడు సార్ మరి ఇట్లా వేస్తుర్రంట, పలానోళ్ళు ఇట్లా వేసి ఇట్లా వచ్చిర్రు మా ఇంటి మీదకి, మా పిల్లగాని ఇట్లా కొడుతుర్రు, మరి మీరు రాండ్రి సార్ అని చెప్పినప్పుడు మీరు రావాలా వద్దా? రావాలే కదా. వాళ్ళు కొట్టుకున్నాక ఇట్లా ప్రాణం తీసినాక మీరు వస్తే ఏం లాభం సార్? మీరు వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే. ఒకవేళ ఇది జరగకుండా, ఈ ప్రకారంగా జరగకుండా మేము కంప్లైంట్ ఇస్తే మా పేరు మళ్ళీ బయట పడుతుంది. ఎవడొచ్చి చెప్తాడమ్మా ముందు? ఎవరొచ్చి చెప్తారు? పట్టి ఏమన్నది మీరే, మళ్ళీ మా పేర్లు చెప్పేది మీరే. మళ్ళీ ఎట్లా వచ్చి మేము మీకు చెప్పాలి? ఏమైనా కేసులు అయినంటే మా సింగర్ అయినంటేనే వాళ్ళకి రిస్క్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇవాళ ఇంతమంది పిల్లలను పెట్టుకొని వాడు అనాథ అయిపోయింది, ఆ కుటుంబం అనాథ అయిపోయింది. మేము చెప్పినప్పుడు మీరు వచ్చినుంటే ఇట్లా అవుతుండేనా? గొడవ ఈ ప్రకారంగా అవుతుంది సార్ అని చెప్పినప్పుడు అన్నా వీళ్ళిద్దరి మధ్యలో దోస్తానం ఎప్పటి నుండి ఉంది? అంటే సుమనికి ఉండు మా తెలుగులో కొంచెం వస్తాయి, हिंदीలో చెప్తాను. हमारा बच्चा ये लोग का सूद का कारोबार है. ये सूद के कारोबार में 2-2.5 साल से वो सूद के कारोबार में बीच में जा रहा था ये लोग के.
यहाँ पैसा कैसा दिए वैसा पैसा वसूल कर लो, ये लोगों के घरों में घुस जा रहे, मार रहे, कर रहे लोगों को, अच्छा नहीं ऐसा ये वो बोल के हमारा बच्चा जो है ना हमदर्दी करा बस्ती वालों की पूरी हमदर्दी करे तो जो है ना तुम कहीं को आ रही हमारा कारोबार में ఒక మాట మాట్లాడు ఒకటి మేడం నేను చెప్తున్నా నాకు పెట్టండి మా అన్నకి పెట్టకండి నాకు పెట్టండి చూడండి మేడం ఇవన్నీ నేను చెప్పినందుకు నా ఇంటి మీదకి నా పిల్లలకే కానీ నా ఇంటి మీదకే కానీ ఎవరన్నా వస్తే పోలీసు వాళ్ళదే బాధ్యత ఎందుకంటే ఇవన్నీ ఇట్లా నేను చెప్పినందుకు కూడా పగలు పెట్టుకుంటారు మా ఇంటి మీదకే కానీ మా పిల్లగాని మీదకే కానీ ఎవరు వచ్చినా కూడా మేము కంప్లైంట్ ఇవన్నీకే పోయినప్పుడు కూడా మమ్మల్ని చూసి ముఖాలు ఇడ్చుకున్నా కూడా వాళ్ళదే గ్యారంటీ ఇదైతే అందుకే నేను చెప్పడానికి ఇప్పుడు వచ్చిన అన్నతో మాట్లాడు అందరిని ఒక వీడియో తీసుకో ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కూడా తెలిసిపోతుంది కదా ఇమిడియట్ గా మీ వాళ్ళు మీకే హెల్ప్ చేస్తే గట్లా చేస్తారంట కదా ఎంతవరకు కరెక్ట్ అది ఇప్పుడు అమ్మేర్కి ఉన్ను చంపిన అతను సుమన్ ఉన్నాడు కదా వీళ్ళిద్దరికి ఫ్రెండ్స్ దోస్తానం ఎప్పటి నుండి ఉంది పరిచయం वो कब से दोस्ताना हमको नहीं मालूम मैडम ये जो है ना 2-3 साल से ऐसा चल रहा था ऐसा इन्हें फाइनेंस के वास्ते गड़बड़ी कर रहा था घरों करने जाके उनकी अम्मा इन्हें भी आमिर को भी हमारे जो है ना ऐसा करके डरा के बोले तो इन्होंने बोला भाई तुम पैसा कैसा दिए वैसा पैसा ले लो तुम कहीं का घरों पे जाके हरासमेंट कर रहे लोगों को ऐसा ऐसा बोल के बोल रहा उसकी अम्मा भी मेरे को बोली 2-3 बार बोली देखो जी आमिर हमारे कारोबार में आ रहा कहीं को आ रहा हमारा कारोबार है ये हमारा हम जो है ना फाइनेंस का कारोबार करते तुम्हारा बच्चा आके हम लोगों को हरासमेंट कर रहा 2-3 बार बोली उन्हें मेरे को ठीक है हमारे बच्चे को बोलता हूँ बोला मैं हमारे बच्चे को भी बोला मैं वो गरीब लोगों के ऊपर जुल्म कर रहे हैं बोल के इन्हें जा रहा था पैसों के लिए ये लोग फाइनेंस का कारोबार करते अब वो क्या हुआ 3 दिन पहले जो है ना बम्बई को गया हमारा बच्चा बिजनेस हाँ अదే బట్టలు తీసుకురానికి పోయిండు वो कपड़े लेने के वास्ते गया उन्हें कपड़े ले लेके जो है ना मैं गया तो बम्बई में भी जो है ना उसको इंस्टाग्राम के ऊपर 4-5 फोन करे 4-5 फोन करा ही नहीं आमिर भैया 8 మంది పిల్లలు అంట కదా బాబాయ్ ఎట్లా మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది వాళ్ళని ఎట్లా పోషించాలి ఇప్పుడు గవర్నమెంట్ చూడాలి మాకు చిన్న కొడుకులు ఉంది 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పోరలు ఉంది ఆయనకి చిన్న పోరలు ఉంది కిరాయి ఇల్లు ఉంది ఇట్లా జో అయినా ఇప్పుడు అసలు నిజంగానే మీకు ప్రభుత్వం నుండి ఏమన్నా హెల్ప్ అవుతుంది ఎందుకంటే అంత మంది చూస్తుంటేనే చంపినటువంటి వ్యక్తి రేపు మళ్ళీ బయటికి వచ్చినా కూడా ఇప్పుడు ఇక్కడ చెప్పిన వాళ్ళకి ఇబ్బంది అంటున్నారు మాట్లాడిన వాళ్ళకి ఇబ్బంది అంటున్నారు అసలు ఏంటి అసలు ఈ సింగరేణి ఇంతేనా దీన్ని ఎవరు పట్టించుకోరు ఇక్కడ ఏం జరగలేదు అమ్మా ఎవరు చూస్తలేదు ఖాళీ ఎమ్మెల్యే సాబ్ వస్తారు मैं जो है ना खाली हमारे एमएलए साहब आते जाफर हुसैन मेरा साहब आते और रमज़ान से अब तक 4 बार 5 बार आए उन्होंने आके देखते करते सो पूरा बस्ती को भी देखते मस्जिद को भी आए 2-3 वक्त हमारे जाफर हुसैन मेरा साहब आते बकाया कोई भी नहीं आते काउंसलर नहीं आते कोई भी नहीं आते खाली एमएलए साहब आते देखते गरीब लोगों को क्या है क्या नहीं देख के जाके करते उन्होंने पूरा काम करते हमारे एमएलए साहब अब हमारे एमपी साहब करना और हमारे सीपीएम साहब करना सीपी साहब करना और हमारे जो है ना सीएम साहब करना जो भी है छोटे बच्चे उसके 7-8 बच्चे उसको जो है ना रिक्वेस्ट है मेरी और वो जो कातिल है उसको सज़ा होना ही होना उसको कंपलसरी उसको सज़ा होना ही होना उसको समझे नहीं उसको लाइफ होना అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అమీర్ అన్న వ్యక్తి మంచిదే సో మాకు ఏదైనా హెల్ప్ కావాలన్నా చేసేటువంటి వ్యక్తినే డబ్బులు అడిగినా కూడా డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తి కానీ ఈ సందర్భంలో ఆయన అసలు చంపడానికి రీజన్ అనేది మాకు కూడా అర్థం కావడం లేదు సో పొద్దున్నే బట్టలు బిజినెస్ పెడతా అని చెప్పేసి బయటికి వెళ్ళడము రావడము మాట్లాడము సో 4 అయిందంట ఆయన ఇంటికి వచ్చినప్పుడు వెంటనే సో ఆ తర్వాత చిన్న పాపకి స్కూల్లో ఈరోజు వాళ్ళకి లంచ్ లేదని చెప్పేసి ఆయన పొద్దున అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు ఆ లంచ్ ఇద్దామన్న బాక్స్ తీసుకొని వెళ్ళిన సందర్భంలో ఆయన వెంటబడి అతన్ని మరీ చాలా దారుణంగా అంటే ఒక ఆటో వెనుక ఉన్నారంట మరి ఆటో వెనుక ఉన్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలియడం లేదు కానీ సో బయటికి వచ్చి చంపినటువంటి వ్యక్తి సుమన్ ఒక వ్యక్తి మాత్రమే ఆ వీడియోలో చాలా క్లియర్గా చాలా దారుణంగా కషాయంగా అంటే మనము ఒక జంతువుని ఎట్లా బలి ఇస్తాము మనము ఆయన చికెన్ కట్ చేసుకునేటప్పుడు ఎట్లా తింటాం అంత దారుణంగా చంపడం జరిగింది సో నిజంగా సింగరేణి కాలనీ అంటేనే సో నాకు తెలిసి పోలీసులు రావడానికి చాలా భయపడుతున్నారు సో ఇక్కడ అంతా గంజాయి బ్యాచ్ ఎక్కువనే ఉంటుంది సో ఎవరి మత్తులో ఏం చేస్తారు రేపు మేము ఈ వీడియో మాట్లాడినా కూడా సో ఈ వీడియోలో మేము కనిపించినా కూడా రేపటి దినాన మమ్మల్ని ఏమైనా చేస్తారా అని చెప్పేసి అయితే చాలా దాదాపుగా భయపడినటువంటి జనాలే ఇక్కడ కనిపిస్తున్నారు